వేదికపై ఉన్నటువంటి ప్రొఫెసర్ తిరుపతయ్య గారికి వందనాలు తెలియజేస్తూ, అట్లాగే అందరి టీవీ యాజమాన్యం అండ్ రాజు పటేల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఫస్ట్ టైము ఈ ప్రోగ్రాంకి వచ్చానండి. నాకు పెద్దగా దీని గురించి ఏమీ తెలియదు. కాకపోతే చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. నన్ను గ్రూప్ పెట్టారు, గ్రూప్లోంచి అనిత మేడం గారు, తర్వాత ఇంకా ఎవరు నాగజ్యోతి మేడం గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు. అంటే అప్పుడెప్పుడో ఒక తిరుపతి గారు యాత్రలకు పోయే ముందు ఏదో ప్రోగ్రాం పెట్టారు అని అంటే నేను ఇందులో అడ్మిషన్ తీసుకున్నాను. అప్పటి నుంచి నన్ను డైవర్షన్ ఇటువైపు అయింది. పెడతారా పెట్టరా, ఏం చేస్తారు ఏమంటాలకు మా మేడం వచ్చి ఇందులో చేరింది. అయిపోయింది, నాకు తెలిసిపోయింది. ప్రసూన మేడం గారు ఉన్నారు. ఇక నాకు ఇన్ఫర్మేషన్కి డోకాలేదు. ఎన్నడైనా పర్లేదు, ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు ఖచ్చితంగా పోతానని చెప్పి ఈరోజే ఫస్ట్గా వచ్చాను. మా మిత్రులందరూ కూడా చాలాసార్లు వచ్చి ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నారు. అది కూడా నేను చూస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. తర్వాత ఇప్పటి నుంచి మీరు అన్ని గమనిస్తూ ఉంటాము, ఏం జరుగుతుంది అనేది మీరు అందరికి చెప్తాను. రంగనా సార్ కూడా నాకు పరిచయమే ఉన్నారు. నేను స్టేషన్ గన్పూర్లో 45 సంవత్సరాల కాంచి అక్కడ ఉన్న నేను ఇక్కడికి వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది. అంటే మాది వరంగలే కాబట్టి రిటైర్ అయిన డ్రైవింగ్ మాస్టర్ను, నేను హై స్కూల్ డ్రైవింగ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతా 6 నెలలు 7 నెలల కాంచి ఖచ్చితంగా మీ అందరికీ కనబడుతున్నాను. తర్వాత నేను కూడా ఘంటసాల కార్యక్రమాలు చేశాను. నేను లయన్స్ క్లబ్ మెంబర్ను. అనేక సంస్థలతోటి నాకు అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏజ్ మాత్రం 68 దాటి 69కి వచ్చి ఇప్పుడు కొత్త ఏమన్నా చేద్దామన్నా కాలు పెట్టి అడుగు పెడదామన్నా నీకు అవసరమా అనేటట్టున్నది. కాబట్టి పెద్దగా రన్నింగ్ పోటీలు, జంపింగ్లు అవన్నీ నేను చేసే పరిస్థితుల్లో లేను. మా తిరుపతి సార్ గారు ఎప్పుడైతే సన్మానాలు పొందే స్టేజ్లో ఉన్నారో మేము కూడా గట్లనే ఉన్నాం. ఎవరన్నా గౌరవంగా పిలవాల్సిందే తప్ప పోటీలకు వస్తారా అని చెప్పి పిలిచే పరిస్థితులు లేము. మేము పోటీలకు పోము. ఏమన్నా మీ అందరికీ సహాయ సహకారాలు మీతో పాటుగా మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మా మేడంలో ఉన్నారు కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంస్థలో ఏదైనా నా ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలే కానీ, నా సహాయ సహకారాలే కానీ అందరి టీవీకి ఉంటుంది అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సారు వయసు 68 కానీ ఉత్సాహం మాత్రం 18. ఎందుకంటే వారు గాయకులే కాదు, ఇందాక చెప్పిన ప్రభుత్వ ఉద్యోగం అంటే సరే మనం ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి అది మనకు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక ప్రొఫెషనల్. కానీ వారి డ్రాయింగ్ చాలా అద్భుతం. సో వారు రోజు పెట్టే పోస్టులు ఆ 3 గ్రూపులో నన్ను యాడ్ చేసిన తర్వాత ప్రతి ఉదయం వారితోటే మొదలైందా చెప్పినా కదా. అందుకే చెప్తున్నా, సారు వయసు 68 కానీ ఉత్సాహం ఆలోచనలు 18. ఇక్కడ 18 నుంచే స్టార్ట్ అయితే ఎవరికైనా కూడా 17, 16 అంతా చిన్నపిల్లల చేష్టలు. 18 నుంచి ఏం చేయాలని ఆలోచిస్తారు. సారు ఎప్పుడు 18 వయసే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.